ఎన్ టుడే న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించి ఘనంగా పూజ కార్యక్రమాలు చేసి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సందర్భంగా పూజారి తీర్థాల భువన్ కుమార్ శర్మ వినాయక చవితి ప్రాశస్త్యము, పూజా ఫలితాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విద్యా శివాజీ, ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మారంపూడి శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్ర నాగేశ్వరరావు, బోబోతుల చెన్నారావు, మిద్య సత్యనారాయణ, చీపు మల్లేశ్వరరావు, బైగాని మల్లికార్జునరావు, కల్యాపల్లి ప్రభాకర్, ఉయ్యాల దిలీప్, మిద్యా మురళి, మిద్యా బాలకృష్ణ, పలగాని దుర్గారావు, కంచర్ల హనుమంతరావు, తల్లాడ శ్రీనివాసరావు, పలగాని రాము, మందపాటి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వినాయక నవరాత్రులు చక్కగా కూడా మనం ఈ యొక్క బయట చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే కనుక, పూర్వము బ్రిటిషర్స్ మన యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క హిందువుల్లో ఐక్యత తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఆయన స్వాతంత్ర సమరయోధులు, ఆయన హిందువుల్లో ఐక్యత తీసుకురావడం కొరకు ఈ యొక్క వినాయక నవరాత్రులని చక్కగా కూడా వీధుల్లో ఏర్పాటు చేసి మన యొక్క హిందువుల్లో ఐక్యత పెంచేటువంటి కార్యక్రమాన్ని చక్కగా కూడా చేపట్టారన్నమాట. తద్వారా వినాయక చవితి మొదలైనటువంటి ఇవాళ 5వ రోజున ఉదయం పూజ జరుగుతూ ఉంది. దీని ప్రాశస్త్యం ఏంటంటే కనుక, ఎవరైతే పంచమే రవకీర్య అన్నట్లుగా ఈ యొక్క పంచభూతాన్ని కూడా ఏదైనా సరే 5 అనేటువంటి అంకెకు మన యొక్క సంస్కృతంలో చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. కాబట్టి ఇవాళ 5వ రోజున ఉదయం ఎవరైతే పూజ చేసుకుంటారో వారికి వినాయకుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటమే కాక ఇహమున జీవించినంతకాలం కూడా సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రులవుతూ వారు చక్కగా కూడా కుటుంబ శ్రేయస్సుని, తద్వారా సమాజ శ్రేయస్సుని పొందుతారు అని చెప్పి విఘ్నేశ్వరుడి యొక్క ఆకాంక్షలు. తద్వారా ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మన యొక్క భక్తులందరికీ కూడా ఉండాలి అని చెప్పి జై బోలో గణేష్ మహారాజుకి విఘ్నేశ్వరాయ నమః, సభాయే నమః. అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. పర్వతాపురం గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ విగ్రహానికి పూజా కార్యక్రమాలకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. గ్రామంలో విఘ్నాలన్నీ తొలగి గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆ విఘ్నేశ్వరుడికి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ఈ యూత్కి ముందుగా నా అభినందనలు. చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అన్న సమారాధన కూడా ఉంది, అన్నదాన కార్యక్రమం. ఈ కమిటీ వారిని నేను అభినందిస్తూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఘనంగా గ్రామ ప్రజల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా గ్రామంలో వచ్చేసరికి పార్టీలకి అతీతంగా 2 పార్టీల వాళ్ళకి కూడా కలిసిమెలిసి ఎంతో ఆనందంగా కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం కూడా మాకు ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్నామండి. ఇక్కడ ప్రజలందరూ కూడా అందరూ కూడా ఈ గణేష్ వారి కరుణా కటాక్షం గ్రామ ప్రజలు వారి యొక్క ఆరోగ్యాలు అభివృద్ధి చెందాలని విఘ్నేశ్వర స్వామి కమిటీ వారికి కోరుకుంటున్నామండి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కొలుసు పార్సార్థి గారు టీడీపీ తరఫున నూజివీడు సీటు కైవసం చేసుకొని మంత్రివర్గంలో చోటు లభిస్తే వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించి పూజలు చేస్తామని మొక్కుకోవడం జరిగింది. అనుకున్న విధంగా కొలుసు పార్సార్థి గారికి గెలుపొంది మంత్రి పదవి వచ్చిన సందర్భంగా వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 14వ తారీఖు ఊరేగింపు కార్యక్రమం ఉంది. అందరికీ నమస్కారాలండి. పర్వతాపురం గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. నా పేరు బొర్ర నాగేశ్వరరావు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో పాటుగా మా తేదప్ప అభ్యర్థి కొలుసు పార్సార్థి గారికి ఎమ్మెల్యేగా గెలుపొందితే మేము విగ్రహం పెట్టుకుంటామని మొక్కున్నాం. అట్లాగే క్యాబినెట్లో కూడా స్థానం లభించడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని ఇక్కడ విగ్రహరాజుని నిలబెట్టుకున్నాం. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామం మాది. పర్వతాపురం గ్రామంలో విఘ్నేశ్వర స్వామిని కొలువు తీర్చడం జరిగినది. పంచాయతీ బిల్డింగ్లో కొలుసు పార్సార్థి గారికి
మంత్రి పదవి రావాలనే ఆంక్షతో స్వామివారిని మొక్కడం జరిగినది. కోరిక తీర్చుకోవడానికి విఘ్నేశ్వర స్వామిని మేము పెట్టాము. మహాన్నదాన కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. చాటరాయి మండలం పర్వతాపురం గ్రామం మాది. పర్వతాపురం గ్రామంలో పంచాయతీ ఆఫీసు ముందు వినాయక స్వామిని విగ్రహం ప్రతిష్ఠించి పూజా కార్యక్రమంలో అన్నీ చక్కగా మా ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఈరోజు 11వ తారీఖు బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం కూడా చేసినాం. ఇక్కడ పూజా కార్యక్రమాలు బాగానే జరుపుకుంటూ దేవుని పూజించుతూ ఉన్నాం. మన శ్రీ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో మన యూత్ తరపున నిర్వహించినటువంటి ఈ వినాయక చవితి సందర్భంగా అలాగే గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఈ యొక్క ఆరోగ్యాలతో అందరూ కూడా ఈదిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పర్వతాపురం గ్రామ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.